హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గోవాకి వెళ్ళి మన తెలుగు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. గోవాలో మన తెలుగు ఆహార పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి, తెలుగు హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే రూమ్స్ ఎక్కడ బాగుంటాయి, చౌకగా ఉంటాయి, అలాగే సైట్ సీయింగ్ ప్రదేశాలు నార్త్ గోవా, సౌత్ గోవా మరియు ఇంకా చూడదగ్గ ప్రదేశాలు, వీటన్నింటి గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోను చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మేము షాలీమార్ టు వాస్కో డి గామా అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్కు టికెట్లు బుక్ చేసుకున్నాం. ఈ ట్రైను గుంటూరు రైల్వే స్టేషన్లో 7:30 గంటలకి వస్తుంది. రెండవ రోజు 4 గంటలకి వాస్కో డి గామాలో దింపుతుంది. ప్రకృతి రమణీయత మధ్య సాగే ఈ ట్రైన్ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. గోవా సమీపానికి వచ్చినాక ఈ ట్రైను కొన్ని టనల్స్ నుంచి ప్రయాణం కొనసాగిస్తుంది. రెండవ రోజు సాయంత్రం వాస్కో డి గామా రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తుంది వాస్కో డి గామా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉండే హోటల్లో దిగాం. హోటల్ విలా డి వాస్కో. ఇక్కడ రూమ్స్ కూడా బాగా చౌకగానే లభించాయి. ప్రజెంట్ గోవాలో అన్సీజన్ నడుస్తుంది. 2 ఏసీ రూములు 24 అవర్స్కి 1000 రూపీస్, రూమ్కి 1000 రూపీస్ కాడికి ఇచ్చాం. రూమ్స్ కూడా ఏసీ రూమ్స్ చాలా నీట్గా బాగానే ఉన్నాయని చెప్పాలి. ఇక టిఫిన్ భోజనం మీకు వీడియోలో కనిపిస్తున్న మేఘదూత్, ఇది కూడా రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్. ఈ హోటల్లో ఇడ్లీ, దోశ, పూరి, మన తెలుగు వంటకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. టిఫిన్ కూడా పర్వాలేదు. అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వీధులన్నీ గోవా రైల్వే స్టేషన్ దగ్గరలోని మెయిన్ రోడ్లు. మార్నింగ్ టైంలో తీయటం వల్ల వీధులన్నీ చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక సైట్ సీయింగ్కి వెళ్ళేందుకు దగ్గరలోని ఆఫీస్లో టికెట్లు చేసుకున్నాం. రైల్వే స్టేషన్ నియర్లో ఇది సైట్ సీయింగ్కి మేము వెళ్ళిన బస్సు. సౌత్ గోవాకి వచ్చి గత వీడియోలో తెలిపాను 350 రూపీస్ పర్ డే. అలాగే నార్త్ గోవాకు 350 రూపీస్. అదే ఏసీ బస్ అయితే ఇంకో 50 రూపీస్ అదనంగా ఛార్జ్ చేస్తారు. సౌత్ గోవా టూర్లో బోట్ షికార్కి సంబంధించిన వీడియో ఇది. దీనికి 1.5 అవర్కి 350 రూపీస్ టికెట్ ఉంటుంది.
పోర్ట్ ఏరియా అంటారు. ఇక ఇది మరో సైట్ సీయింగ్ ఏరియా గాబా బీచ్. ఇక్కడ టూరిస్టులు చాలామంది ఉంటారని చెప్పుకోవాలి. మనకి కాస్ట్లీ రూమ్స్ కావాలంటే రిసార్ట్స్ ఉంటాయి. అయితే పర్ డేకి రూమ్కి వచ్చి 3000 రూపీస్ నుంచి 5000 వరకు ఉంటుంది. ఎఫర్ట్ ఉన్నవాళ్ళు రిసార్ట్స్లో కూడా దిగవచ్చు. నార్త్ గోవా సైట్ సీయింగ్లో ఇది కాల్వా బీచ్. నార్త్ గోవా టూర్లో మరో సైట్ సీయింగ్ లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది మంగేష్ టెంపుల్. మీరు ఈ వీడియోలో చూస్తున్నది నార్త్ గోవాలోని అతి పురాతనమైన చర్చ్. ఇది గోవాకు రెండో వైపున ఉన్న మరో చర్చ్. ఇక నార్త్ గోవా టూర్లో లాస్ట్ ప్లేస్ పాంజీ. ఇక్కడ క్రూయిజులు ఉంటాయి. ఈ క్రూయిజ్లో మనని 1.5 అవర్ సముద్రంలో తిప్పుతారు. వాటితో పాటుగా ప్రేక్షకులు కూడా ఇక్కడ డ్యాన్స్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే నిర్వాహకులు కూడా కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. మనం నార్త్ గోవా సౌత్ గోవాకి ఎటు వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.